For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వాణి. నేను యోగా ట్రైనర్. ఆల్మోస్ట్ 4 నుంచి 5 ఇయర్స్ వరకు నుంచి నేను యోగా టీచ్ చేస్తున్నాను. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటాను. సో ఈరోజు మనము అందరూ కామన్గా చెప్పే స్లీప్లెస్నెస్ గురించి చూద్దాం. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైన కామన్ ప్రాబ్లం ఏంటంటే నిద్ర సరిగా పట్టకపోవడం. దో మీరు 8 గంటలు 9 గంటలు బెడ్లో ఉన్నా కూడా నిద్ర అనేది సరిగా లేకపోవడం, లేదా ఇన్సోమినియా రిలేటెడ్ ఇష్యూస్, అసలే నిద్ర పట్టకపోవడము. ఓకే, సో దీనికి కొన్ని మనం ఆసనాస్ చూద్దాం. ఈ ఆసనాస్ చేసుకోవడం వల్ల మన స్లీప్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆసన వచ్చేసి దీన్ని బాలాసన లేదా చైల్డ్ పోజ్ అంటారు. ఏవైతే మనం స్లీప్ కోసం చేస్తున్నామో ఈ ఆసనాస్ అన్నీ చాలా స్లోగా, వీటిని రీస్టోరేటివ్ ఆసనాస్ అంటారు. అంటే బాడీలో ఉన్న ఎనర్జీని నెమ్మదిగా కామ్ డౌన్ చేసి రీస్టోరేటివ్ పొజిషన్కి తీసుకొచ్చే ఆసనాలు అనమాట. దీనివల్ల ఏంటంటే మన బాడీ మైండ్ రిలాక్స్ అయ్యి నిద్ర ప్రాపర్గా పట్టడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ఆసనాస్ మనము రెగ్యులర్గా చేసుకోవాలి. ఒకరోజు చేస్తే నెక్స్ట్ డే నిద్ర పడుతుంది అలా కాదు. రెగ్యులర్ ప్రాక్టీస్లో మన స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. స్లీప్ అనేది వేరే ఫ్యాక్టర్స్ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు ఆసనాస్ చేస్తున్నారు నిద్ర పట్టట్లేదు అని కాదు. నిద్ర పట్టడానికి మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూసుకోవాలి. మీరు టిల్ మిడ్ నైట్ అంటే లేట్ నైట్స్ వరకు వర్క్ చేస్తున్నారు, లేట్ నైట్స్ వరకు మెలకుగా ఉంటున్నారు, ఒక ప్రాపర్ స్లీప్ టైం ఫిక్స్ లేదు. అలాంటప్పుడు ఎంత ఆసనాస్ చేసినా కొంతవరకే హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ మనం అనేది స్లీప్ టైంని ఫిక్స్ చేసుకోవాలి. రోజు ఒకే టైం పడుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ తొందరగా తినడం, అంటే స్టమక్ ఎంటీగా ఉంచుకోవడం, పడుకునే ముందు స్టమక్ హెవీగా ఉండకుండా చూసుకోవడము. నెక్స్ట్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 30-40 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ అ డే, ఎయిదర్ యోగా ఆర్ మీ చాయిస్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్. మీరు ఓవర్ స్ట్రెస్డ్ ఉన్నారు, ఓవర్ థింకింగ్ ఉంది, అప్పుడు కూడా స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో కొంచెం రిలాక్సేషన్, లైక్ 5 to 10 minutes ఆఫ్ మెడిటేషన్, ఇలాంటివన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాలి డూయింగ్ దిస్ ఆసనాస్తో పాటు. ఓకేనా? సో ఫస్ట్ ఆసన బాలాసన లేదా దీన్ని చైల్డ్ పోజ్ అంటారు. చైల్డ్ పోజ్ అంటేనే దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ చైల్డ్ పోజ్ అడాప్ట్ చేయడం వలన మనం బేబీ లాగా నిద్ర వస్తుందని అర్థం. సో చైల్డ్ పోజ్ కోసం ముందు వజ్రాసనాలో కూర్చొని మీరు ఇలా చేతులు ముందుకు స్ట్రెచ్ చేసి తలని మెల్లిగా డౌన్ చేసి, మీకు కంఫర్ట్ ఉంటే ఫోర్ హెడ్ టచ్ చేయాలి. లేదు ఫోర్ హెడ్ టచ్ అవ్వట్లేదు అంటే ముందు ఒక పిల్లో వేసుకోండి, పిల్లో మీద తలని రెస్ట్ చేయండి. నా చేతులు ముందుకు స్ట్రెచ్ చేయొచ్చు. ముందుకు స్ట్రెచ్ చేయడం వల్ల నెక్లో స్ట్రెయిన్ వస్తుంది అంటే ఇలా చేతుల్ని వెనక్కి కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఈ పొజిషన్లో నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ కొద్దిసేపు ఉండడానికి ట్రై చేయాలి. రీస్టోరేటివ్ పోస్చర్స్ యాక్చువల్గా మనం 1 minute నుంచి 5 minutes వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. సో దీన్ని చైల్డ్ పోజ్ అంటాము. చైల్డ్ పోజ్లో మీరు కళ్ళు మూసుకుని మీ శ్వాసను గమనిస్తూ పోస్చర్లో ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఆసన పవనముక్తాసన. ఇది లైయింగ్ డౌన్ పొజిషన్. పవనముక్తాసన కోసం మనం ఇలా స్పైన్ మీద పడుకొని నెమ్మదిగా మోకాళ్ళని పొట్ట మీదకి తీసుకొని ఎక్కువ అబ్డామెన్ మీద ప్రెషర్ ఇవ్వకుండా ఇలా రిలాక్స్గా మీ మోకాళ్ళని పట్టుకొని తల సెంటర్లో ఉంచి సేమ్ థింగ్ కళ్ళు మూసుకొని పోస్చర్ని హోల్డ్ చేయాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఈ పొజిషన్లో కూడా మీరు తల కింద కావాలంటే పిల్లో పెట్టుకోవచ్చు. దెన్ ఇక్కడ నుంచి ఇలాగే కళ్ళు మూసుకొని నెమ్మదిగా మీ స్పైన్ మీద స్మాల్ మూమెంట్స్, సైడ్ రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, ఇలా నెమ్మదిగా మూమెంట్స్ చేసుకోవచ్చు. సో దట్ ఇది మన స్పైన్ రిలాక్సేషన్ కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇది పవనముక్తాసన. సేమ్ థింగ్ ఈ పోస్చర్ని కూడా మీరు 1 minute, 2 minutes, 3 minutes మీకు ఎంతసేపు పోస్చర్లో ఉండగలిగితే అంతసేపు పోస్చర్లో ఉండొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ఆనంద బాలాసన అంటారు. హ్యాపీ బేబీ పోజ్ పేరులోనే ఉంది కదా ఆనంద బాలాసన అనేసి. సో దీన్ని ఎలా చేయాలి? ఆనంద బాలాసన చేయడం కోసం సేమ్ ఇదే పొజిషన్లో పడుకొని నెమ్మదిగా మోకాళ్ళని పొట్ట మీదకి తీసుకొని ఇలా కాళ్ళు ఓపెన్ చేసి మీ 2 బిగ్ టోస్ని కానీ ఇలా పాదాలని లోపల నుంచి కానీ బయట నుంచి కానీ పట్టుకోవాలి. ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా ఇలా లెగ్స్ ఓపెన్ చేసి
పోస్చర్ని హోల్డ్ చేయాలి. మీ అబ్డామెన్ మీద కానీ చెస్ట్ మీద కానీ ఎలాంటి ప్రెషరు ఉండదు. కాళ్ళు సైడ్కి ఓపెన్ ఉండడం వలన మీ చెస్ట్ హ్యాపీగా ఎలివేటెడ్లో ఉంటుంది. సో స్లోగా బ్రీతింగ్ చేయాలి. నా ఇక్కడ నుంచి లెగ్స్ ఇలాగే ఓపెన్ చేసి నెమ్మదిగా సైడ్ టు సైడ్ మూమెంట్, ఆనంద బాలాసన మూమెంట్స్ చేసుకోవాలి. నేను చెప్పే ఈ రిస్టోరేటివ్ ఆసనాస్ ఆర్ ఆసనాస్ రిలేటెడ్ టు స్లీప్ అనేది మీరు బెడ్ టైంలో కూడా చేసుకోవచ్చు. ఇది ఆనంద బాలాసన. దెన్ స్లోగా రిలాక్స్. నెక్స్ట్ ఆసన సేతుబంధాసన. సేతుబంధాసనలో బెల్లీ బ్రీతింగ్ ఆర్ అబ్డామెన్ బ్రీతింగ్ అనమాట. సేతుబంధాసన పొజిషన్ ఇది. సేతుబంధాసన చేయడం కోసం హీల్స్ కొంచెం లోపల తీసుకుని మీ కాళ్ళ మధ్యలో ఒక అడుగు గ్యాప్ ఉంచి 2 చేతులు ఇలా మీ హీల్స్ పక్కన పెట్టి నెమ్మదిగా మీ హిప్ని ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ డౌన్ చేస్తూ ఉండాలి. మీరు కళ్ళు మూసుకొని శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి, శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందకి. ఇలా కొన్ని ఫ్యూ టైమ్స్ స్ట్రెచెస్ చేసిన తర్వాత స్లోగా రిలాక్స్ అయ్యి మీ 2 చేతుల్ని మీ అబ్డామెన్ మీద ఉంచి నెమ్మదిగా బెల్లీ బ్రీతింగ్ చేయండి. అబ్డామినల్ బ్రీతింగ్ ఆర్ బెల్లీ బ్రీతింగ్ అంటాము. బెల్లీ బ్రీతింగ్లో ఏం గమనించాలి అంటే మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు పొట్ట నెమ్మదిగా పైకి రావడం, మీ చేతులు నెమ్మదిగా పైకి వెళ్ళడము, శ్వాస వదులుతున్నప్పుడు పొట్ట నెమ్మదిగా లోపలికి వెళ్ళడము, చేతులు మీ పొట్టతో పాటు లోపలికి వెళ్ళడాన్ని గమనిస్తూ బ్రీతింగ్ చేయాలి. బ్రీతింగ్ అనేది చాలా నిదానంగా నెమ్మదిగా స్లోగా చేయడానికి ట్రై చేయాలి. ఎక్కువసేపు ఇన్హేల్ అండ్ కంప్లీట్గా ఎక్సేల్. కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనిస్తూ శ్వాస మీద ధ్యాసతో ఇలా కొద్దిసేపు బ్రీతింగ్ చేయాలి. దీన్ని సేతుబంధాసన బ్రీతింగ్ అంటాము. నెక్స్ట్ సుప్త బద్ధకోనాసన. ఓకే, సుప్త బద్ధకోనాసన అంటే ఏంటంటే ఇదే పొజిషన్లో పడుకుంటాము. కాళ్ళు 2 ఇలా బటర్ఫ్లైలో పెట్టుకుంటాం. వన్ ఆఫ్ ద బెస్ట్ రిస్టోరేటివ్ పోస్చర్. మీకు ఇలా తల ఎక్కువసేపు కింద పెట్టుకోలేము అంటే మీ లోవర్ బ్యాక్ నుంచి నెక్ వరకు మీరు 2 పిల్లోస్ పెట్టుకొని కొంచెం ఎలివేషన్ కూడా ఇవ్వచ్చు బాడీకి. సో ఈ పొజిషన్లో కాళ్ళు 2 బటర్ఫ్లైలో పెడతాము. చేతులు 2 మీ ఇన్నర్ థైస్ మీద కానీ మీ అబ్డామెన్ మీద కానీ ఉంచి బాడీ అంతా రిలాక్స్ చేసి కళ్ళు మూసుకొని సేమ్ మీ శ్వాస మీద ధ్యాసతో ఈ పోస్చర్ని కొద్దిసేపు హోల్డ్ చేయాలి. లేదు మీకు ఇక్కడ థైస్లో చాలా స్ట్రెచ్ వస్తుంది, ఎక్కువసేపు ఇలా హ్యాంగ్ అయ్యి ఉండలేము అనుకుంటే ఇక్కడ కూడా 2 పిల్లోస్ వేసుకోవాలి. సో బాడీని వీలైనంత రిలాక్స్ పొజిషన్లో ఉంచి మనం ఆసన చేసుకుంటూ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయడం వలన మన స్లీప్, బాడీ అండ్ మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. ఆటోమేటిక్గా స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. వెన్ మన మైండ్ రిలాక్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. సో ఇది సుప్త బద్ధకోనాసన. దెన్ ఇదే పొజిషన్ను ఇంకొక ఆసన లైంగ్ డౌన్ నటరాజాసన లేదా సింగిల్ లెగ్ స్పైన్ ట్విస్ట్ పొజిషన్ అంటాము. ఇలా కాళ్ళు 2 స్ట్రైట్గా చాపి చేతులు 2 షోల్డర్కి ఈక్వల్గా తీసుకోవాలి. మెల్లిగా రైట్ మోకాల్ని ఇలా పొట్ట మీదకి తీసుకుని మీ లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో రైట్ మోకాల్ని నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేసి మీరు మీ రైట్ సైడ్ చూడాలి. లేదా కళ్ళు మూసుకుని ఈ పోస్చర్ని హోల్డ్ చేయాలి. ఈ ట్విస్టింగ్లో ఏమవుతుందంటే మన స్పైన్లో మంచి స్ట్రెచ్ వస్తుంది. ఆ స్ట్రెచ్ వల్ల స్పైన్లో ఉన్న టెన్షన్ అంతా రిలీజ్ అవుతుంది. ఎస్పెషల్లీ లోవర్ బ్యాక్, మిడ్ బ్యాక్లో ఉన్న టెన్షన్ రిలీజ్ అవుతుంది. బాడీ చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది. సో ఇలా దాని తర్వాత నెమ్మదిగా సెంటర్కి తీసుకొచ్చి లెగ్ డౌన్ చేయాలి. తర్వాత లెఫ్ట్ లెగ్ ముందుగా ఫోల్డ్ చేసుకొని రైట్ హ్యాండ్తో లెఫ్ట్ మోకాలు పట్టుకొని ఇలా నెమ్మదిగా ట్విస్ట్ చేసి మీరు లెఫ్ట్ సైడ్ చూడాలి. ఎక్కువ ప్రెషర్ ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, రిలాక్స్డ్గా ఉండాలి. ఇలా పోస్చర్ని కొద్దిసేపు హోల్డ్ చేసి దెన్ స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ శవాసన. అందరికీ తెలిసిందే కదా శవాసన. లెగ్స్ ఇలా 1.5 ఫీట్ ఓపెన్ చేసి టోస్ని రిలాక్సింగ్గా పక్కకి వదిలేసి చేతుల్ని కొంచెం బాడీకి దూరంగా పెట్టి అరచేతుల్ని ఇలా సీలింగ్ వైపు ఉంచి కళ్ళు మూసుకొని నెమ్మదిగా మన ధ్యాస అంతా శ్వాస మీద ఉంచి అలా కొద్దిసేపు శవాసనలో రిలాక్స్ అవ్వాలి. శవాసనలో ఉన్నంతసేపు మన ధ్యాస అంతా మన శ్వాస మీదే ఉండాలి. బాడీ కంప్లీట్ రిలాక్స్ మోడ్లో ఉండాలి. ఎక్కడ మీ మజిల్స్ని కానీ జాయింట్స్ని కానీ హోల్డ్ చేసి ఉండొద్దు. బాడీ కంప్లీట్గా లూజ్ చేసి రిలాక్స్.
వెయిట్ అంతా మీ బెడ్ పైన కానీ మీ మ్యాట్ పైన కానీ వదిలేసి రిలాక్స్డ్గా ఉండాలి. ఇంకా మీరు శవాసనాలో ఉన్నప్పుడు మీ శరీరాన్ని మీ టోస్ నుంచి తల వరకు పార్ట్ బై పార్ట్ గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ మీకు మీరు సెల్ఫ్ హీలింగ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ రిలాక్సేషన్ అంటారు. ఫస్ట్ మీ ధ్యాస అంతా మీ పాదాల మీదకి తీసుకొని రిలాక్స్, నెక్స్ట్ యాంకిల్స్ మీదకి తీసుకొని రిలాక్స్, ఇలా సెల్ఫ్ రిలాక్సేషన్ కూడా చేసుకోవచ్చు శవాసనాలో. స్లోలీ రిలాక్స్. సో ఈ చెప్పిన 4-5 ఆసనాస్ అన్ని స్లీప్ని అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేస్తాయి. సో ట్రై చేసి చేంజెస్ని గమనించండి. నమస్తే.